ఐబొమ్మ రవి కేసులో రోజుకో రకమైన ట్విస్ట్ నెలకొంది. ఎవరికో విషయం తెలుసా? పోలీసులు ఇప్పుడు నిర్ధారించారు ఐబొమ్మ రవి ఏ సినిమాని పైరసీ చేయలేదంట. తనంతట తాను చేయలేదు, వేరే కొంతమంది దాన్ని పైరసీ చేస్తే ఆ సినిమాల్ని కొనుగోలు చేసి ఆయన ఐబొమ్మలో పెట్టారంట. అది తమిళ్ వెబ్సైట్లు కానీ తర్వాత మూవీ రూల్స్ అండ్ తమిళ్ ఎంబీ సైట్ల ద్వారా వాళ్ళెవరో పైరసీ చేస్తే దాని నుంచి కొత్త సినిమాల్ని కొనుగోలు చేసినట్టుగా ఇప్పుడు పోలీసులు గుర్తించారట. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంతో కొత్త సినిమాల్ని కొనుగోలు చేశాడట. ఆయన పైరసీ మూవీలకు హెచ్డి క్వాలిటీ వచ్చేలా కొన్ని హంగులు ఏర్పాటు చేశారట. అంతే, డైరెక్ట్గా ఆయన మూవీస్ని హ్యాక్ చేయడం, సర్వర్ని హ్యాక్ చేయడం కాకుండా కొన్ని సినిమాలని ఆయన మూవీ రూల్స్ మరియు తమిళ్ ఎంబీ వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేసి వాళ్ళు పైరసీ చేస్తే వాటి నుంచి కొనుగోలు చేసి దానికి హెచ్డి వచ్చేలా కొన్ని హంగులు కొన్ని చేంజెస్ చేసి ఆయన ఐబొమ్మలో పెట్టేవాడట. సైట్లో యాడ్స్తో ఆయన సైట్లో వచ్చేటువంటి యాడ్లతోనే కోట్ల రూపాయల డబ్బులు సంపాదించాడు రవి. స్నేహితుడు నిఖిల్ సాయంతో ఐబొమ్మ పోస్టర్లను కూడా డిజైన్ చేయించుకున్నాడట. సో ప్రజెంట్ ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సో పోలీసులు చాలా స్పష్టంగా నిన్న అడిషనల్ సిపి సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నటువంటి ఐబొమ్మ కేసు విషయంలో ఇప్పుడు రోజుకో రకమైన ట్విస్ట్ బయటపడుతోంది. ఇప్పుడు కీలక వివరాలని అడిషనల్ సిపి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. సో దీంట్లో ఆయన చెప్తున్న దాంట్లో మూవీ రూల్స్ మరియు తమిళ్ ఎంబీ సైట్ల ద్వారా వాళ్ళు పైరసీ చేసిన సినిమాలని ఈయన కొనుగోలు చేసి దానికి కొన్ని చేంజెస్ అటాచ్ చేసి ఎడిటింగా లేకపోతే కలరా లేకపోతే కొంత హెచ్డీలా కనిపించే విధంగా చేసి దాన్ని మళ్ళీ ఆయన తన సైట్లో అప్లోడ్ చేసేవాడట. సో సైట్లో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇతరత్ర ప్రమోషనల్ వీడియోస్ ద్వారానే ఆయనకి కోట్లు వచ్చేదంట. కానీ ఆయన దాని నుంచి ₹1 కూడా, అంటే దాని మోస్ట్లీ లావిష్గా ఉన్నప్పటికీ సో తన భార్య చెప్తున్న ప్రకారంగా ఆయన డబ్బులకు సంపాదించడం రాదు అనే మూలంగానే ఈ యొక్క దొడ్డిదారిన వెళ్ళి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ కూడా ఆ డబ్బును పెద్దగా ఉపయోగించిన దాఖలు లేవు. అయితే ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేస్తూ ఉండేవాడు. సో ఈ పోస్టర్ని కూడా ఐబొమ్మ అనేటువంటి ఈ పోస్టర్ని కూడా డిజైన్ చేసింది తన ఫ్రెండ్ నిఖిల్ అంట. సో నిఖిల్ అనేటువంటి తన ఫ్రెండే ఈ ఐబొమ్మ వెబ్సైట్ లోగోని డిజైన్ చేశాడట. సో ఆయా వెబ్ సాఫ్ట్వేర్లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాసేవాడట. సో ఐబొమ్మ బప్ప వెబ్సైట్ల ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసేవాడు. సో ఆయా వెబ్సైట్లలో వెబ్ సాఫ్ట్వేర్లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ ద్వారా రాసేవాడట. అంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఇంకొక లింక్ ఓపెన్ అయితే చూసారా, సో ఆ రకంగా రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాసేది బ్యాక్ ఎండ్లో ఈయన రాస్తూ ఉండేవాడట. తద్వారా గేమింగ్ బెట్టింగ్ యాప్ వెబ్సైట్లకు వెళ్ళేదట అది. తర్వాత ఇప్పటికీ మరికొన్ని పైరసీ వెబ్సైట్ నడుస్తూనే ఉన్నాయని చెప్పి సైబర్ క్రైమ్స్ అడిషనల్ సిపి శ్రీనివాస్ అంటున్నారు. మూవీ రూల్స్ తమిళ్ ఎంబీ లాంటి పలు పైరసీ వెబ్సైట్ల ద్వారా ఆయన దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు. దీనికి సంబంధించి కొనుగోలు చేస్తూ ఉండేవాడు. ఆ కొనుగోలు చేసిన సినిమాలని ఐబొమ్మలో పెడుతూ ఉండేవాడు. సో ఇక ఇమ్మంది రవి దగ్గర సుమారుగా 20 కోట్ల వరకు రూపాయలు ఇప్పుడు ఉన్నాయన్నట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్. అంటే ఆల్రెడీ ప్రజెంట్ ఆయన దగ్గర 20 కోట్ల రూపాయలు ఆల్రెడీ సంపాదించి దాచుకుని ఉన్నాడంట ఆయన. సో భవిష్యత్తులో Web3 అనేటువంటి కొత్త టెక్నాలజీ కూడా రాబోతోంది. సో దాని ద్వారా కూడా పైరసీ చేస్తే పట్టుకోవడం చాలా కష్టమని కూడా సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ అంటున్నారు. సో ఇప్పుడు కొంత వెసులుబాటు దొరికింది కాబట్టి పట్టుకోగలుగుతున్నాం. బట్ ఫ్యూచర్లో Web3 అనేటువంటి ఆ సాఫ్ట్వేర్ కనుక వస్తే, ఆ టెక్నాలజీ కనుక వస్తే పట్టుకోవడం కూడా చాలా కష్టమేనట. ఐబొమ్మ రవి ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. రవి భార్య మాకు సమాచారం ఇచ్చిందని చెప్పి వార్తల్లో అవాస్తవం అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉన్నారు అడిషనల్ సిపి. ఇక ఆయన భార్యను మేము విచారించలేదు, పైరసీ వ్యవహారం దర్యాప్తు చాలా క్లీన్, డీటెయిల్డ్ అండ్ డెప్త్గా కూడిన వ్యవహారం అని చెప్తున్నారు ఆయన. ఐబొమ్మ రవి ఆయన ఒక ఒంటరి వ్యక్తి, వారానికో దేశం తిరిగేవాడు, ఈజీ మనీకి అలవాటు పడ్డాడు, లక్షల డాలర్లు సంపాదించాడు. కరేబియన్ దీవుల్లో అక్కడ సిటిజన్షిప్ తీసుకొని అక్కడి నుంచే నెట్వర్క్ మొత్తాన్ని రన్ చేస్తున్నాడు. అయితే వెబ్సైట్లకి నిఖిల్ అనేటువంటి మరో వ్యక్తి పోస్టర్ డిజైన్ చేసేవాడు. మన చట్టాల ప్రకారంగా ఇక్కడ విదేశీయుల నేరం చేసి ఉంటే అది నేరమే. నేరగాళ్ళ అప్పగింతపై మనకు పలు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు ఆయన. అంటే ఆయన డైరెక్ట్గా ఒప్పుకుంటున్న మాట ఏంటంటే ఇక్కడ కనుక ఎవరైనా వేరే దేశస్తులు వచ్చి ఇక్కడ క్రైమ్కి పాల్పడితే ఇక్కడ మనం వారిని శిక్షించవచ్చు. కానీ వాడు మన దేశస్తుడు కాదు, ఇక్కడ క్రైమ్కి పాల్పడలేదు కాబట్టి ఇక్కడ మనం వాడిని శిక్షించలేం, లేకపోతే వాని పైన చర్యలు తీసుకోవాలంటే కొంత ఇబ్బందే. సో అలాంటి వ్యక్తిని మనకు వేరే దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశాల్లో మనం వారితో మాట్లాడవచ్చు అని చెప్తున్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ అడిషనల్ సిపి మాట్లాడుతున్న మాటల్లో. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్దాం. పవన్ కూడా ఉన్నారు. సో పవన్, సో ఆయన వెబ్సైట్లకు సంబంధించినటువంటి ఐబొమ్మ బప్పన్ లాంటి వెబ్సైట్లో సినిమాలు కొనుగోలు చేసేవాడు.
దానికే హెచ్డి క్వాలిటీ హంగులద్ది దాన్ని అప్లోడ్ చేసేవాడు. అంటే అన్ని సినిమాలు ఈ రకంగానే కొనుగోలు చేశాడా, కొన్ని కొనుగోలు చేశాడా? సో ఆయన డైరెక్ట్గా థియేటర్ల సర్వర్లని వీటిని హ్యాక్ చేయడం అనేది ఇప్పుడు పూర్తిగా అవాస్తవమేనా? అంటే పోలీసులు డీటెయిల్గా ఏం చెప్తున్నారు ఈ విషయం పైన? సినిమా పైరసీ, కాపీరైట్ ఉల్లంఘన, బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్, అలాగే మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి నుంచి విచారణ సందర్భంగా విస్తుపోయే విషయాలు అయితే తెలిసాయని హైదరాబాద్ క్రైమ్ అండ్ సిట్ అడిషనల్ సిపి శ్రీనివాస్ అయితే తెలపడం జరిగింది. ఐబొమ్మ ప్రారంభం నుంచి రవి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ ను మంగళవారం ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం రవి తన వివరాలు ఈమెయిల్ ఐడితో ఎన్జీ ఏదైతే ఒక కంపెనీ ద్వారా డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఐపీ వాల్యూమ్ హోస్టింగ్ తీసుకున్నాడు అతను. దాని తర్వాత కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పైరసీ సినిమాలు అయితే కొంటా వచ్చాడు ఈ ఇమ్మడి రవి. వాటిని హెచ్డి క్వాలిటీకి వచ్చేలా ఎన్హాన్స్ చేస్తా ఉన్నాడంటూ కూడా చెప్పడం జరిగింది పోలీసులు. అయితే విధంగా ఐబొమ్మ పోస్టర్ ను రవి స్నేహితుడు నిఖిల్ డిజైన్ చేస్తూ ఉండేవాడు. బొమ్మ సైట్లలో పోస్టర్ పడేదాకా దాన్ని చూడాలనుకుంటున్న వారు, డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ను అంగీకరించాల్సి ఉంటుంది. అది అంగీకరించగానే వినియోగదారులకు తొలుత బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కు లింకులు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ యాప్స్ అయిపోయేదాకా వినియోగదారులు చూడాల్సి ఉంటుంది. ఏదైతే సినిమా ఓపెన్ వరకు కూడా ఆ వెబ్సైట్ లో కొన్ని సెకండ్స్ పాటు వేచి చూడాల్సి ఉంటుంది. అలా ఎన్ని లక్షల మంది చూస్తే అంత ఎక్కువ మొత్తంలో రవికి అయితే డబ్బులు వచ్చాయంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విలాసవంతంగా గడిపేందుకు రవి తాను అర్జించిన రూపాయలు సుమారుగా 20 కోట్ల రూపాయలు 17 కోట్లు అయితే ఆయన వెచ్చించి విదేశాల్లో విచ్చలవిడిగా తిరగడం జరిగింది. అడిషనల్ సిపి అయితే చెప్పడం జరిగింది. ఇవన్నీ వివరాలు కూడా ఆయన పోలీసుల మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఆయన ఖాతాలో మిగిలిన 3 కోట్లను ఫ్రీజ్ చేశామని, హైదరాబాద్ లో ఏదైతే ప్లాట్ ను, వైజాగ్ లోని ఆస్తులను సీజ్ చేశామని కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఇమ్మడి రవి సినిమాను నేరుగా అయితే పైరసీ చేయలేదు. టెలిగ్రామ్ లో, మూవీ రూల్స్ లో, తమిళ ఎంబీ వంటి పైరసీ సైట్ల నుంచి కొంటా వచ్చాడు అంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ప్రతిగా వారికి క్రిప్టో ఏదైతే వారికి లావాదేవీలు కూడా డైరెక్ట్ మనీ కాకుండా క్రిప్టో కరెన్సీ రూపంలో ఆన్లైన్లో చెల్లిస్తూ వచ్చాడు ఈ ఇమ్మడి రవి. ఆ పైరసీ సినిమాకు హెచ్డి హంగులు యాడ్ చేస్తూ ఏదైతే ఏ ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఏ టూల్స్ వచ్చాయో వాటిని వాడుతూ ఉంటూ కూడా ఆ సినిమాను కొంచెం క్వాలిటీ తీసుకొచ్చి ఈయన వెబ్సైట్ లో బిగినింగ్ ఎండింగ్ లో యాడ్స్ సంబంధించిన 1x బెడ్ సంబంధించిన యాడ్స్ అయితే యాడ్ చేసుకుంటూ మధ్యలో యాడ్స్ యాడ్ చేసి సొంతంగా మళ్ళీ ఈయన వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవాడు. ఈ సైట్స్ ను అడ్డు పెట్టుకుని లక్షల మంది డేటాను తన వద్ద స్టోర్ చేసుకోవడంతో పాటు బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు పోలీసులు. త్వరలో Web3 టెక్నాలజీ రానుందని, ఆ టెక్నాలజీతో పైరసీ చేస్తే కనుక ఇక వారిని పట్టుకోవడం ఎవరి తరం కాదంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐబొమ్మ సినిమా పైరసీ జరుగుతుందని ఇండస్ట్రీ నుంచి ఫిర్యాదు వచ్చాక సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాల ద్వారా విచారణ చేస్తున్న క్రమంలో వారికి డొమైన్ రిజిస్ట్రేషన్ 1 వివరాలు అయితే లభ్యమయ్యాయి. అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా వాటిని సంబంధించిన విదేశాల్లో ఉన్న డొమైన్ కంపెనీలు నోడల్ ఆఫీసర్ ను ఈమెయిల్ ద్వారా సంప్రదించారు. ఇక్కడ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే పోలీసులు చేసిన మెయిల్ నేరుగా అయితే రవికి చేయడం జరిగింది. ఏదైతే ఆ కంపెనీ వారు రెస్పాండ్ అవుతారు అనుకుంటే డైరెక్ట్ గా దానికి ఓనర్ రవి కాబట్టి అతనే రెస్పాండ్ అవడం జరిగింది. ఈ డొమైన్ ఎవరు వినియోగిస్తున్నారు, సినిమా పైరసీ చేసి ఐబొమ్మలో ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, ఈ వివరాలు కావాలి అని పోలీసులు అడగగా తన కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న రవి సినిమాలు పైరసీ చేస్తున్నట్లు వద్ద ఏం ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఎదురు ప్రశ్నించడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు పోలీసుల టార్గెట్ ఇటు ఐబొమ్మతో పాటుగా మూవీ రూల్స్ అండ్ తమిళ్ ఎంబీ వెబ్సైట్లపై కూడా ఉంది కాబట్టి సో రవి విచారణలో ఇప్పుడు అడిషనల్ సిపి శ్రీనివాస్ చెప్తున్న ప్రకారంగా మూవీ రూల్స్ ఓనర్ ఎవరు, తమిళ్ ఎంబీ వెబ్సైట్ల ఓనర్ ఎవరు, వీళ్ళు డైరెక్ట్గా థియేటర్లో వచ్చేసి కెమెరాలు పెట్టి సినిమాలు రికార్డ్ చేసి పైరసీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి వివరాలు ఏమైనా రవి చెప్తున్నాడా? అంటే తను కొనుగోలు చేస్తాడు, వేరే దగ్గర నుంచి ఆల్రెడీ పట్టుబడ్డాడు కాబట్టి తను ఏదైనా చెప్పొచ్చు. సో వాళ్ళకి ఎలా వస్తున్నాయి సినిమాలు, వాళ్ళకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఎక్కడి నుంచి సినిమాలు రికార్డ్ చేస్తున్నారు, సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరైనా దీనిలో పార్టిసిపేషన్ ఉన్నారా, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారా, థియేటర్ ఓనర్స్ ఉన్నారా, ఈ రకంగా తమిళ్ ఎంబీ వెబ్సైట్లను కానివ్వండి లేకుంటే మూవీ రూల్స్ వెబ్సైట్ ఓనర్ల యొక్క పేరుని పోలీసులు పసిగట్టే అవకాశం